నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ టీవీ. ఈరోజు వార్తలకు వెళ్దాం. వార్తలకు వెళ్ళే ముందు మా వీడియో చూసి నచ్చినట్టయితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. అట్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎందుకంటే మేము ఎంత బెటర్ కంటెంట్ చేయాలంటే కూడా మీ సపోర్ట్ మాకు అవసరం కాబట్టి ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. వార్తలకు వెళ్దాం. దిశ ఫైనల్కు టీమిండియా సెమీస్ ఇంగ్లాండ్పై ఉత్కంఠ విజయం. మళ్ళీ సత్తచాటిన సంజు శాంసన్, చివరి వరకు టెన్షన్ పెట్టిన బ్రిటన్ ఆటగాళ్ళు. నిన్న యువకులందరి లోపల కూడా ఒక కొత్త జోష్ నిండింది. సంజు శాంసన్ గ్రౌండ్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి కూడా ఒక్కొక్క రన్ను ఇరగదీస్తుంటే యువకులందరి లోపల కూడా ఒక కొత్త జోష్ నింపుతున్నాడు సంజు శాంసన్. ఆయన గ్రౌండ్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా నేను ఆటలకే తీసుకోలేకూర్రి లాస్ట్ టైం గ్రౌండ్లో ఆయన ఎట్లా ఆడిండో చూసినాము, నిన్న కూడా చూసినాం. సంజు శాంసన్ ఒక్కొక్క రన్ను కొడుతుంటే అక్కడ ఉన్న వీక్షకులందరూ కూడా ఎగిరి గంతేస్తున్నారు. అంటే ఆ లెక్కలు ఆడింది సంజు శాంసన్. మళ్ళా ఒక రకంగా చెప్పాలంటే ఇంకో సచిన్ దొరికిండు అనుకోండి. ఇండియన్ టీంకి మళ్ళీ ఇంకో సచిన్ దొరికింది. చూడండి, T20 వరల్డ్ కప్లో టైటిల్ కాపాడుకునేందుకు టీమిండియా అడుగు దూరంలో నిలిచింది. గురువారం జరిగిన సెమీస్లో ఇంగ్లాండ్ను ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది. వాకడే స్టేడియంలో ఉత్కంఠభరితంగా సాగిన పోరులో 7 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 7 వికెట్లు కోల్పోయి 253 రన్లు చేసింది. భారత బ్యాటర్లలో సంజు శాంసన్ 89, దూబే 43, ఇషాన్ కిషన్ 39, పాండ్యా 27, తిలక్ 21 కీలక పరుగులు జోడించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. అనంతరం చేజింగ్కు దిగిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లతో 246/7 పరుగులు మాత్రమే చేసి పరాజయంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇది సంగతి. టీమిండియా అయితే ఒక రకంగా గట్టిగా దూసుకుపోతున్నది. అది సంజు శాంసన్ దానికి ఎక్కువ బలోపేతం చేస్తున్నాడు. టీమిండియాను ఒక రకంగా ఈ రీసెంట్ డేస్లో బలోపేతం చేసినట్టే సంజు శాంసనే. ఆయన ఒక్కడే ఆయన బల ప్రదర్శనం అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు. ఆయన ఆటతోటి అందరిని ఆకర్షించుకుంటున్నాడు. ఆయన ఏందో నిరూపించుకుంటున్నాడు కూడా. అదే సంగతి. మరో వార్త చూసుకుందాం. ముఖ్యమంత్రి కొత్త సలహాదారు ఎవరు? వేం నరేందర్ రెడ్డి స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు? ఆఫీస్ ఆఫ్ ది ప్రాఫిట్ కింద కొత్త పోస్టు క్రియేట్స్. వైఎస్ కేవీసీ ఫార్ములాను రేవంత్ ఫాలో అవుతారా? సీఎం రేవంత్ రెడ్డి కొత్త రాజకీయ సలహాదారు ఎవరు? వేం నరేందర్ రెడ్డి స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు? ముఖ్యమంత్రి వెన్నంటే ఉండే నాయకుడు ఎవరు? రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం దీనిపైనే చర్చ నడుస్తుంది. రాజ్యసభ ఎంపీగా నామినేషన్ వేసే ముందు ముఖ్యమంత్రి రాజకీయ సలహాదారు పదవికి వేం నరేందర్ రెడ్డి రాజీనామా చేశారు. దీంతో ఆ స్థానంలోకి కొత్తగా వచ్చే నాయకుడు ఎవరు? సీఎం రేవంత్కు ఆయన మాదిరి సన్నిహితంగా ఉండే లీడర్ ఎవరైనా ఉన్నారా అని చర్చ జరుగుతున్నది. మళ్ళీ వేం నరేందర్ రెడ్డినే తన సలహాదారుగా ముఖ్యమంత్రి నియమించుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. ఆఫీస్ ఆఫ్ ది ప్రాఫిట్ అనే సమస్య రాకుండా కొత్తగా మరో పోస్టు క్రియేట్ చేసి అపాయింట్ చేసుకునే వెసులుబాటు ఉందని చర్చ కాంగ్రెస్ వర్గాల్లో ఉంది. సీఎంకు తోడుగా ఉండేది ఎవరు? కష్టసుఖాల్లో తోడుగా ఉన్న వేం నరేందర్ రెడ్డిని రాజ్యసభలో ఎంపీగా నియమించడంలో సీఎం రేవంత్ సక్సెస్ అయ్యారు. అందుకోసం ఏఐసీసీ నేతలను సైతం ఒప్పించారు. ఇంతకాలం వేం నరేందర్ రెడ్డి రాజకీయ సలహాదారు హోదాలో ఎమ్మెల్యేలు, లీడర్లతో రెగ్యులర్గా టచ్లో ఉండి వారి సాధక బాధకాలు వినేవారు. సమయం సందర్భం చూసుకొని సీఎం రేవంత్ రెడ్డికి వివరించేవారు. ఇప్పుడు ఆయన రాజ్యసభ ఎంపీగా ఎన్నికైన తర్వాత ఆ స్థానంలో మరో నేతకు బాధ్యతలు అప్పగించే ఛాన్స్ లేదని చర్చ జరుగుతున్నది. ఒకవేళ ఎవరు లేకపోతే ఆ స్థానాన్ని ఖాళీగా ఉంచే అవకాశం ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాల్లో టాక్ ఉంది. ఎందుకంటే 2009 నుంచి ఇరువురు కలిసి రాజకీయ ప్రయాణం చేస్తున్నారని, ఒకరి గురించి ఒకరికి మాత్రమే తెలుసు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తున్నది. వేం నరేందర్ రెడ్డి ఇప్పుడు రాజ్యసభ సభ్యునిగా వెళ్తున్నాడు. రాజ్యసభ సభ్యునిగా పోటీ చేయబోతున్నాడు. కాబట్టి ఆ రాజ్యసభ సభ్యుని హోదాలో వేం నరేందర్ రెడ్డి ఆయన పని ఆయన చూసుకుంటాడు ఇప్పుడు. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ లేకపోతే రేవంత్ రెడ్డి కానీ ముఖ్య సలహాదారుగా ఎవరు ఉంటారు? ఇన్ని రోజులు అయితే వేం నరేందర్ రెడ్డి ఉన్నాడు. ఇప్పుడు ఆయన స్థానంలో భర్తీ చేసేది ఎవరు? ఆ కొత్త ఎవరు వస్తారు ఆ స్థానంలో అని చెప్పేసి ఒక రకమైన ఉత్కంఠ వాతావరణం నెలకొన్నది. ఇప్పుడు ఆయన ప్లేస్లో ఎవరు వస్తారు? అంత సన్నిహితంగా రేవంత్ రెడ్డి గారికి ఎవరున్నారు ఏందనేది. ఆయన సన్నిహితంగా చాలామందే ఉన్నారు. దాంట్లో ఎవరిని తీసుకుంటారు? మరి తీసుకోరా, ఆ ప్లేస్ ఖాళీ ఉంచుతాడా అని చూడాల్సి ఉంది. ఇది కూడా వార్త రాసిరు. దాని గురించి చూద్దాం ఏం చేస్తాం. ఇక మరో వార్త చూసుకుందాం. టారిఫ్స్ సొమ్ము వడ్డీతో తిరిగి ఇచ్చేయాలి. ట్రంప్ సర్కారుకు యుఎస్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆదేశం. దిగుమతిదారులకు త్వరలోనే ట్రేడ్ కస్టమర్ల శాఖ రీఫండ్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు మరో భిక్షకు తగిలింది. ఇతర దేశాలపై ట్రంప్ విధించిన టారిఫ్లు చెల్లవంటూ ఇటీవల యుఎస్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించిన విషయం మరొక ముందే యుఎస్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ సైతం అదే తరహాలో తీర్పు ఇచ్చింది. ప్రతికార సుంకాలు చెల్లవని, వాటిని వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని స్పష్టం చేసింది. ఇట్లా గిసొంటి సురుకాలు పెడితేనే ట్రంప్ జర కంట్రోల్ ఉంటాడు.
అట్లా లేకపోయినా అనుకో ఆయన ఇష్టానుసారంగా నేను ఇన్ని కోట్ల టారిఫ్లు వసూలు చేస్తాను అని చెప్పేసి కొత్త ట్యాక్స్ ప్రకటిస్తాడు. ఏదో ఒకటి టారిఫ్ల పేరుతోటి అనేక రకాల ట్యాక్స్ వసూలు చేస్తున్నాడు. ఆయనకు మండి, ఆయనకు సపోర్ట్ చేస్తలేరని, ఆయనతో డిస్కషన్ చేస్తలేరని. ఈయనకు పిచ్చివాటింది ఏంటంటే అన్ని దేశాలను నేనే కంట్రోల్ చేయాలని చెప్పేసి, అన్ని దేశాలను ఏదో గుడ్డిగా కంట్రోల్ చేయాలనుకుంటే ఎవరు కూడా పిచ్చోళ్ళు లేరు నమ్మనికి. తగిన బుద్ధి చెప్తారు, ఆ బుద్ధిని ఇదో ఒకటి రీజన్. చూద్దాం మరో వార్త పోదాం. పిట్టగోడు కూలి ఇద్దరు దుర్మరణం, 7వ అంతస్తు నుంచి కింద పడిపోయిన కార్మికులు, మరో 3 గాయాలు. హైదరాబాద్ టోలీ చౌకీలో ఘటన. 3 కింద పడిపోయి చనిపోయారంట. మృతదేహం వద్ద రోధిస్తున్న మహిళ, ప్రమాదం జరిగిన ప్రదేశం అంట. బిల్డింగ్ మీద పనులు చేస్తున్నారు, చాలా జాగ్రత్తగా పని చేయాలి. ఎందుకంటే జరిగేదే కన్స్ట్రక్షన్ వరకు, ఎక్కడ కూడా ఇంకా గట్టిగా పని మనం చేసిన పని గట్టిగా అయిపోయిందా లేదా కూడా తెలియదు. ఇట్లాంటి మిస్టేక్స్ జరిగినాయంటే ప్రాణాలకి ప్రమాదం. కాబట్టి బిల్డింగ్ల మీద పనులు చేసిన అందరూ కొంచెం జాగ్రత్తగా పనిచేయండి. మరో వార్త చూసుకుందాం. పెట్రోల్ డీజిల్కు దోకా లేదు, భారత్కు ఊరట కలిగించిన ఇరాన్ నిర్ణయం. హార్మోజ్ జలసంధి గుండా ఇంధన నౌకల రవాణాకు అనుమతి. ఇజ్రాయెల్, అమెరికా, యూరోప్ మద్దతుదారులకు మాత్రం నో ఎంట్రీ అంట. ఇరాన్ నిర్ణయం మనకు ఇండియాకు మళ్ళీ ఊరట కలిగించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు మెయిన్ యుద్ధాలు జరిగినప్పుడు మనకు వచ్చే మెయిన్ సమస్యనే ఇంధన సమస్య, నెక్స్ట్ ఆ గోల్డ్, ఇంకా రకరకాలే ఉంటాయి. అట్లాంటి దాంట్లో ఇరాన్ తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు భారత్కు రకంగా ఊరట కల్పించింది అనుకోవచ్చు. ఎందుకంటే ఇరాన్ నుంచి మనకు ఇంధన సప్లై అది జరుగుతుంది కాబట్టి, మనకు అమెరికా నుంచి కూడా జరుగుతుంది. కానీ ఇప్పుడు అమెరికా మనకు ఇజ్రాయెల్కు సపోర్ట్ చేస్తున్నది కాబట్టి ఇరాన్కు మనం సపోర్ట్ చేస్తున్నాం. భారతదేశం ఇరాన్కు సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి ఇరాన్ యుద్ధ టైంలో మేము మీకు డీజిల్ మాత్రం అంటే ఇంధనం మాత్రం పంపిస్తాం కంపల్సరీ, మీరు ఎట్లాంటి టెన్షన్ అవ్వాల్సిన పని లేదని చెప్పేసి ఇరాన్ గట్టి స్టేట్మెంటే ఇచ్చింది. అంటే సముద్రం ఉందా, మీకు ఇంధనం మాత్రం పంపిస్తాము, ఎట్లాంటి ఇబ్బందులు అయితే లేవు, కాబట్టి మీరు కొంచెం యథార్థంగా ఉండాలని చెప్పేసి ఇరాన్ చెప్పింది. ఈ నిర్ణయంతో భారతీయులు అందరూ కూడా ఊపిరి పీల్చుకోరు అనుకోవచ్చు. ఎందుకంటే ఇంధన ఆ రేట్లు కూడా ఆకాశాన్ని అంటుతాయనుకున్నారు. ఎందుకంటే యుద్ధ సమయంలో, ఎందుకంటే ఒకసారి పెరిగింది అంటే తగ్గే అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ పెరిగితే మళ్ళీ ప్రమాదం జరిగే అవకాశం ఉన్నదని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకున్నారు. జనాలంతా కూడా భయభ్రాంతాలు ఉండే ఇరాన్ నిర్ణయంతో కొంచెం అంతా ఊపిరి పీల్చుకోరు అనుకోవచ్చు. మరో వార్త చూసుకుందాం. తెలంగాణకు కొత్త గవర్నర్ శివప్రతాప్ శుక్లా నియామకం, పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు. రాష్ట్రపతి ముర్ము ఉత్తర్వులు. పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ క్రమంలోనే తెలంగాణ నూతన గవర్నర్గా శివప్రతాప్ శుక్లా నియమితులయ్యారు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా కొనసాగుతున్న ఆయన్ను రాష్ట్రానికి బదిలీ చేస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రపతి భవన్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మహారాష్ట్రకు బదిలీ అయ్యారు. అలాగే మరికొన్ని రాష్ట్రాలు యూటీలకు గవర్నర్లు ఎల్జీలు స్థానచలనం పొందారు. మన రాష్ట్రపతిగా ఉన్నటువంటి జిష్ణుదేవ్ వర్మ గారు మహారాష్ట్రకు పోయారంట. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో పనిచేసినటువంటి గవర్నర్ గారు మన తెలంగాణ రాష్ట్రానికి బదిలీ అయ్యారు. ఆయన పేరు శివప్రతాప్ శుక్లా. మన రాష్ట్రంలో పనిచేసినటువంటి జిష్ణుదేవ్ వర్మ గారేమో మహారాష్ట్రకి వెళ్ళిందంట. బెంగాల్ గవర్నర్ పదవికి ఆనంద బోస్ రాజీనామా అనట. బెంగాల్ గవర్నర్ పదవి కూడా ఆనంద బోస్ రాజీనామా చేసిన చెప్పి కూడా వార్త కనిపిస్తూ ఉన్నది. చూద్దాం మరో వార్త చూద్దాం. నిరుపేదలే రేవంత్ టార్గెట్, ఇల్లు కూల్చి అభివృద్ధి అంటే ఊరుకోం, ఇందిరమ్మ రాజ్యం అంటూ బుల్డోజర్ రాజ్యం తెచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇది ముమ్మాటికి వాస్తవం. ఇది 200% వాస్తవం మాట. ఇది నిజంగానే నిరుపేదలే రేవంత్ రెడ్డి గారికి టార్గెట్ అన్నట్టుగా పనిచేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఎక్కడ కూడా ఈరోజు ఎవడన్నా బాధపడుతున్నాడు రాష్ట్రంలో. ఇంతకుముందు కేసీఆర్ గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు, అంతకుముందు వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు, ఇంకా రకరకాల గవర్నమెంట్ టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇట్లా ఒక రైతు పంట పండగ బాధపడుతుండే, ఒక చిన్న సన్నకారి పరిశ్రమలు పెట్టుకున్న వాళ్ళు లాభాలు లేక బాధపడుతున్నారు, లేకపోతే ఇంకోటి ఆ సమస్యలు ఉంటుండే, అంటే వచ్చే ఇన్కమ్ గురించి బాధపడుతారు. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి ఎట్లుందంటే, నిరుపేద వ్యక్తి ఆయన ఇల్లు ఉంటుందా ఊడుతుందా తెలియకుండా ఉన్నది. ఆయన ఇల్లు ఉంటుందా ఊడుతుందా అని తెలియకుండా ఉన్నది పరిస్థితి. ఇంతకుముందు బట్ట కోసం కొట్లాడుతుండ్రి, ఈరోజు గూడు కోసం కొట్లాడుతున్నారు. ఇంతకుముందు పేద ప్రజలు బట్ట కోసము ఆ భయపడము, బాధపడము, కష్టపడము జరుగుతుండే. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో గూడు కోసం కొట్లాడుతున్నారు. అసలు మెయిన్
ప్రజలకు ఉండాల్సిన సమస్యనే గూడు. అట్లాంటిది ఈరోజు గూడే మెయిన్ సమస్యగా మారిపోయింది తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకంటే ఎట్లాగో పేద ప్రజలు వాళ్ళ తాతల కాలం నుంచి వస్తున్న ఇండ్లేం కాదు, ఏన్నో ఒక దగ్గర గవర్నమెంట్ ఇచ్చిన పట్టాలల్లో లేకపోతే గవర్నమెంట్ ఇచ్చిన అవకాశం ఇచ్చిన జాగాలల్లో ఇండ్లు కట్టుకొని వాళ్ళ జీవనం కొనసాగిస్తారు. అట్లాంటి ఇండ్ల కాడ వచ్చి ఈ గవర్నమెంట్ భూమి కాబట్టి మేము గుంజుకుంటున్నాం, మీరు ఏడబడతారో పడుకోండి రోడ్ల మీద, మాకు సంబంధం లేదని చెప్పేసి ఇండ్లు కూల్చేస్తుంటే వాళ్ళు ఏడుకోతారండి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు వైఖరి అట్లనే ఉన్నది. మరి వాస్తవానికి ఒక పేద మధ్యతరగతి కుటుంబాలకు ఉండకుండాల్సిన మెయిన్ సమస్యనే ఈ గూడు. అట్లాంటిది అదే పెద్ద సమస్యగా మారిపోయిన తర్వాత వాళ్ళు బతుకులు ఎట్లా బతుకుతారు? ఇంకా ఈరోజు అట్లనే ఉన్నది. కేటీఆర్ గారు చెప్పినట్టు పేదలే టార్గెట్ అన్నట్టుగానే పనిచేస్తున్నారు. పేదలు తెలంగాణ రాష్ట్రంలో బతుకొద్దు, అసలు వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోండి అన్నట్టు రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. వాళ్ళే మెయిన్ టార్గెట్ ఉన్నారు. నిజంగానే ఇందిరామ రాజ్యం తెస్తామని చెప్పేసి బుల్డోజర్ రాజ్యం తీసుకొచ్చారు. అంటే బుల్డోజర్లు పేదల ఇళ్ళ మీదకి, అది కూడా ఎవరికి కూడా బలిసిన ఇంటి మీదకి బుల్డోజర్ పోతలేదు, పేదల ఇళ్ళ మీదకే బుల్డోజర్ పోతున్నారు. మరి ఎందుకు పోతున్నా ఎట్లా పోతుందో తెలుసు. ఇప్పటికి కూడా బావుల పక్కన చెరువుల పక్కన అనేక విల్లాలు ఉన్నాయి. ఆ విల్లాల జోలికి ఇప్పటిదాకా పోలే. ఆ విల్లాలను టచ్ కూడా చేయాలి ఇప్పటిదాకా. పెద్ద పెద్ద విల్లాలు, ఒక్కొక్కటి 20 కోట్ల 30 కోట్ల విల్లాలు ఉన్నాయి. అట్లాంటి విల్లాలను టచ్ చేయలే ఇప్పటిదాకా. కానీ ఈ పేద వ్యక్తులు కట్టుకున్నటువంటి ఆ రేకుల షెడ్లను వెంటనే మస్కులో వచ్చేసి గులగొట్టేస్తూ ఉన్నారు. ఎంతవరకు కరెక్ట్ అది? నిజంగానే పేదలను టార్గెట్ చేసి మాత్రమే రేవంత్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్నారు. ఇది ఇందిరామ రాజ్యం కాదు, ఇది బుల్డోజర్ రాజ్యం. ఇది పేదలను వంచే రాజ్యం, ఇది పేదలను దగా చేసిన రాజ్యం. ఇది పేద ప్రజలను ఈరోజు పొట్టన పెట్టుకుంటున్న రాష్ట్రం. ఇది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ప్రభుత్వము పేదల వాళ్ళ ఉసురు పోసుకుంటున్నది. అట్లాంటి రాజ్యం కొనసాగిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇది మారాలి, ఇది ఎంతైనా మారాల్సిన అవసరం ఉన్నది. మీ రాజకీయ లబ్ధి కోసము, మీ ఇంకో ఆశల కోసము, ఆలోచనల కోసము పేద మధ్యతరగతి కుటుంబాలను రోడ్ల పడేస్తున్నారు ఈరోజు. ఇది సరైన పద్ధతి కాదు. దీనికి తగిన బుద్ధి కూడా చెప్తారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. ఇప్పుడు ఈ రోజుకు ఎలక్షన్ వస్తే కూడా రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఏమవుతుందో చూసుకోండి ఒకసారి. ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన అంటారు కదా, చూడండి ఏమవుతుందో. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది ఎంత అనేది. మరో వార్త చూద్దాం. కడియం విచారణ పూర్తి, తీర్పు రిజర్వ్ చేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. దానం అనర్హతపై విచారణ రేపటికి వాయిదా. కడియం శ్రీ గారి విచారణ పూర్తి అయిపోయిందంట, దానికి తీర్పు రిజర్వ్ చేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉన్నది. వీళ్ళది ఇంకెన్ని రోజుల్లో విచారణ చేస్తారో. అసలు ఈయన కాంగ్రెస్ కండవ ఒప్పుకున్న వాస్తవం చూసిర్రు, అలా కుమార్తెకు ఎంపీ టికెట్ ఇప్పించిండు, ప్రచారం చేసిండు. ఇంత చేసినా కూడా ఇంకా స్పీకర్ గారు ఇంకా కూడా ఈ రోజు రేపు అనుకుంటా పెండింగ్ చేస్తుండేమోదేమో. స్పీకర్ గారు కనిపిస్తలేదా? కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నా తెలుస్తలేదా? వాళ్ళ కుమార్తెకు ఎంపీ టికెట్ ఇచ్చింది తెలుస్తలేదా? వాళ్ళ కుమార్తె తరపున క్యాన్వసింగ్ చేసింది తెలుస్తలేదా? ఏం తెలుస్తలే అని ఇంకా కూడా విచారణ వాయిదాలు వేసుకుంటా వస్తున్నారు. ఇప్పుడు తీర్పు రిజర్వ్ చేసినట్ట ఎవరి విషయంలో? కడియం శ్రీ గారి విషయంలో. దానం నాగేందర్ గారి విషయంలో రేపటికి వాయిదానంట. దానం నాగేందర్ గారి విషయంలో అయితే అసలుకే వాయిదా లేదు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ క్లియర్గా ఎమ్మెల్యే అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొని కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసిండు ఆయన. ఇలా కుమార్తె చేసింది. ఇంకా ఈయన తీర్పు ఏమో రిజర్వ్ అయిందంట. దానం నాగేంద్ర గారిదేమో ఇంకా తీర్పు రిజర్వ్ కాలే. ఏం చేస్తుర్రు? కళ్ళు మూసుకుపోయి పనిచేస్తురా? ఇంత ఘోరమా? ఆయన ఎంపీగా పోటీ చేసిండు. ఆయన్నే ఎవరైతే క్యాండిడేట్ ఉన్నాడో దానం నాగేందర్ గారు అనేటోళ్ళు ఆయననే ఎంపీగా పోటీ చేసిండు కాంగ్రెస్ పార్టీ టికెట్ తీసుకొని. అట్లాంటి క్యాండిడేట్ విషయంలో ఇంకా నిర్ణయం ఇంకా రేపటికి వాయిదా అయింది. ఏం జరుగుతుంది రాజకీయాల్లో? రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును ఏం చేద్దాం అనుకుంటున్నారు? అసలు ఇంత క్లియర్గా విజిబుల్ అవుతుంది. ఇట్లాంటి విషయాలను ఇంత డిలే చేస్తే ఇక కనిపించని విషయాలను ఎంత డిలే చేస్తారు? ఇక ఏదో పోయిపోనట్టు ఉండి ఉన్నట్టు అట్లాంటి కార్యక్రమాలు ఉంటే ఇంకా మొత్తం మీ కాలావధి మొత్తం అయిపోయిందాక 5 సంవత్సరాలు అయిపోయిందాక కూడా దాని మీద నిర్ణయం ప్రకటించినట్లేరు. ఇక ఇట్లా జరుగుతున్నది. ఇది పరిస్థితి. దానం నాగేందర్ గారు ఎంపీగా పోటీ చేశారు కదా, ఆయన నిర్ణయం ఇంకా వాయిదా ఎందుకు పడుతున్నది? క్లియర్ కట్గా నువ్వు ఎంపీగా పోటీ చేసినావు కాబట్టి నువ్వు పార్టీ మారినట్టు ఉన్నది, ఆ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాయని చెప్తారు. ఏం జరుగుతుందో అర్థమవుతుంది. అసలు క్లియర్ కట్గా తెలుస్తున్న అట్లాంటి విషయాల్లో కూడా ఇంకా ఇంత నిర్లక్ష్యం వహిస్తే ఇంకేంది పరిస్థితి? ఎప్పుడు మారుతాయో రాజకీయ పార్టీలు కానీ రాజకీయ నాయకులు కానీ ఎప్పుడు సోయిస్తుంది.